గురుగారు ఇప్పుడు చాలా మంది ల్యాండ్ లిటిగేషన్స్ అని, ల్యాండ్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాస్తవం. అంటే వాళ్ళ ల్యాండ్ అది కళ్ళ ముందే ఉంటుంది గానీ, అది కోర్టుల చుట్టో లేకపోతే వేరే వాళ్ళు ఆక్రమించడాలో ఏదో ఒక రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకి ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా? వాస్తవానికైతే వాళ్ళలో ఉండవలసిన ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్న సమస్యలు, అలాంటి దాని వల్ల కొంతమంది అటంకులు పడుతూ, కొంతమంది ఇబ్బందులు పడుతూ, వాళ్ళకి రాక, మధ్యంతరమైన దాంట్లో కొన్ని అటంకులు పడి, కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. కొంతమందికి కష్టపడి సంపాదిస్తారు గానీ తినప్రాప్తం ఉండదు. ఆ ప్రాప్తంలో ఉండవలసిన దాంట్లో కొన్ని అటంకులు పెట్టే కొంతమంది వల్ల కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ, మానసికమైన ఒత్తిడికి గురవుతూ, ఆళ్ళకి దొక్కేది దొరకక, వాళ్ళదనుకున్నది దూరం అయిపోతూ, వాళ్ళది కాని దాని మీద వాళ్ళు ఏర్పాటు చేసి కొన్ని రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారన్నమాట. వాళ్ళలో ఉండవలసిన కొన్ని చెడు సమస్యల వల్ల అయితుందా? లేదు అవతల వాళ్ళకి ఈళ్ళకి రుణాలకి ఏదైనా సంబంధితమైనది ఉందా? వాళ్ళకి సంబంధించిన జీవాన్ని బట్టి ఈళ్ళేమన్నా ఇబ్బంది పెడుతూ ఉన్నారా? వాళ్ళ కర్మాఫలాలు ఎలా ఉన్నాయనేది ముందు గమనించాలి. వాళ్ళలో ఉండవలసిన సమస్య లాంటిది. పట్టుకున్న వాళ్ళ వల్ల ఈళ్ళెందుకు ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళకి జరిగిన స్థాన బలాలు ఎలాంటియి అనేది మనం ముందు గమనించి, వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు అంచనా ఏసి, వాళ్ళకి సంబంధించింది ఈళ్ళకి దక్కుతుందా? దక్కదా? అవతల వాళ్ళని ఏ విధమైన ఇబ్బందిగా గురవుతున్నారు అనేది కూడా మనం సరిచేసే మార్గాలు కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించిన మార్గాలను కూడా మనం వెతికి, వాళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఏ విధమైన మనిషి? పట్టుకున్న వాళ్ళ వల్ల ఎలాంటి జాతక చక్రంలో ఉన్నాడు? వీళ్ళు ఏ జాతక చక్ర బలంలో ఉన్నారు? వీళ్ళ మాట ఆళ్ళు వినగలిగి వీళ్ళకిచ్చే ప్రాప్తం ఉందా? లేదా? దాన్ని ఏ విధంగా రప్పించాలి? అనేది కూడా మనం మార్గం చేయొచ్చు. వాళ్ళకి ఏ విధంగా రప్పించాలో ఆ విధంగా మనం రప్పించే విధంగా కూడా మనం ఏర్పాటు చేసి, వాళ్ళకి సంబంధించిన స్థాన బలాన్ని ఏర్పాటు చేసి, వీళ్ళకి బలము పెంచి, కొన్ని రకాలుగా కుదురుపరిచి, నడవడి చేసే దాంట్లో కొంతమంది సహకారం పొందే విధంగా మనం చేసి, దాన్ని వీళ్ళకి మనం దక్కే విధంగా కూడా ఏర్పాటు చేసి, దాన్ని కట్టమైన మార్గంలో మనం చేయొచ్చయ్యా.